హలో హాయ్ అండి. ఈ వీడియోలో నేను లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్కి కొత్తగా మేకప్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశానండి. సో వాటితోటి నేను ఈరోజు ఫుల్ మేకప్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ఫేస్ని మొత్తం వాష్ చేసేసుకున్నానండి. నా ఫేస్కి మాయిశ్చరైజర్ కానీ ఏమీ అప్లై చేయలేదండి. లిప్స్కి మాత్రము వాజ్లిన్ అప్లై చేశానండి. అండ్ నేను లాస్ట్ ఇయర్ కొత్త మేకప్ ప్రోడక్ట్స్ ట్రై చేద్దాం అనేసి థ్యాంక్స్ గివింగ్ సేల్లో వస్తే లైవ్ టింటెడ్ మేకప్ ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేశానండి. అండ్ నేను ఇప్పుడు యూస్ చేస్తున్నది ఇది 3-in-1 మినరల్ సన్ స్క్రీన్ అండి. అండ్ ఇది సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది, మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది, అండ్ అలాగే ప్రైమర్ లాగా కూడా పనిచేస్తుందండి. సో నేను ఇది హ్యూ గార్డ్ అంటారండి. ఇది 3-in-1 హ్యూ గార్డ్. సో దాన్ని అప్లై చేస్తూనే ఫేస్ కొద్దిగా చేంజ్ అయిందండి, కొద్దిగా గ్లో రావడం అయితే స్టార్ట్ అయింది. అండ్ నేను కన్సీలర్ నా లైఫ్లో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నానండి. నేను ఇంతవరకు కన్సీలర్ అస్సలు వాడలేదండి. సో ఫస్ట్ టైం కన్సీలర్ అయితే యూజ్ చేస్తున్నానండి. కన్సీలర్ ఎలా వాడాలో కూడా నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదండి. కొన్ని వీడియోలలో చూసి నాకు అది గుర్తుకుంటే సో అలానే అప్లై చేశాను. ఒకవేళ మీరు ఇలాగే అప్లై చేస్తాను అంటే నేను మేకప్ చేసుకోవడం ఫస్ట్ టైం అండి, చాలా బిగినర్ని. అండ్ అలా నేను కన్సీలర్ పెట్టేసుకున్నాక తర్వాత నేను ఇంకా ఐబ్రోస్ని ఫిలప్ చేశానండి. అండ్ తర్వాత నా దగ్గర ఉన్న సెట్టింగ్ పౌడర్ని తీసుకునేసి ఫేస్ మొత్తం కూడా నేను ట్యాప్ చేస్తూ అప్లై చేస్తున్నానండి. సో చూసారు కదా, ఫస్ట్ చూసిన ఫేస్కి అండ్ ఇప్పుడు చూసిన ఫేస్కి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. నా దగ్గర నేను ఒక 7 years నుండి వాడుతున్న వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది లిప్స్టికే నేను యూజ్ చేస్తున్నానండి. సిన్నమిన్ స్పైస్ అని నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ నేను సేమ్ లిప్స్టిక్ నే నేను ఐ షాడో లాగా కూడా యూజ్ చేశానండి. ఇంకా లిప్స్టిక్ పెట్టేసుకున్నాక బొట్టు అండి, నేను గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నా కాబట్టి గ్రీన్ కలర్దే నేను బొట్టు పెట్టేసుకున్నానండి. అండ్ తర్వాత నేను స్కిన్ టింట్ అనేసి ఫస్ట్ టైం తీసుకున్నానండి. నేను స్కిన్ టింట్ అంటే హైలైటర్ లాగా అప్లై చేయొచ్చు అనుకున్నానండి. స్కిన్ టింట్ హైలైటర్ లాగా అయితే కొద్దిగా గ్లో అయితే రాలేదండి ఫేస్ కి. మరి ఈ స్కిన్ టింట్ ని ఎలా యూజ్ చేస్తారో చూడాలి. దగ్గర ఉన్న హ్యూ గార్డ్ మాయిశ్చరైజర్, 3-in-1 మాయిశ్చరైజర్, కన్సీలర్, పౌడరు, లిప్స్టిక్, ఐబ్రోస్, ఐ షాడోస్ అండ్ అలాగే సో వీటిని అన్ని నేను ఇంకా అప్లై చేసేసుకున్నాక లాస్ట్ లో లైవ్ టింటెడ్ వాళ్ళదే రిచువల్ మిస్ట్ అనేసి తీసుకున్నానండి. ఈ మిస్ట్ మనము మేకప్ వేసుకున్న తర్వాత మన మేకప్ ని ప్రెప్ చేసుకోవచ్చు అండి, సెట్ చేయొచ్చు అండ్ అలాగే రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు అండి. ఇలా మేకప్ సెట్టింగ్ స్ప్రే ని యూజ్ చేయడం కూడా ఫస్ట్ టైం అండి. దీని మీద కొద్దిగా మన ఫేస్ కి దూరం పెట్టేసి సర్కులర్ మోషన్ లో స్ప్రే చేసుకోండి అనేసి రాశారండి. నాకు అది ఎలా స్ప్రే చేసుకోవాలో తెలియలేదు, బట్ కానీ మొత్తానికి అయితే స్ప్రే చేసేసుకున్నానండి. అండ్ ఫైనల్ గా ఫేస్ చూసారు కదా, సో నేను పిక్చర్ తీసుకొని కూడా చూసుకున్నానండి ఎలా ఉందో నా ఫేస్. ఫైనల్ గా నాకైతే ఈ మేకప్ చాలా బాగా నచ్చింది. ఈ మేకప్ వేసుకున్నాక ఫేస్ మీద చాలా లైట్ గా అండ్ అలాగే కేకీగా కూడా ఏమీ లేదండి, చాలా బాగుంది. సో నేను పిక్చర్ కూడా తీసుకొని చూసాను. మీకు ఎలా అనిపించిందో ఈ మేకప్ కమెంట్